ప్రైజ్ ద లార్డ్, షల్లమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us so much. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం 8వ వచనం క్లెయిమ్ చేద్దాం. నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. ఆమేన్. 8వ వచనం, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. ఆమేన్. మనుషుల స్థితి యేసయ్య మాత్రమే చేంజ్ చేయగలరు. కరెక్టే కదండి. మోసెస్ ఎప్పుడు ఎడారిలో ఉండిపోయారా? లేదు కదండి, ఉండిపోలేదు కదా. గొర్రెల కాపరి దావీదు గారు గొర్రెల కాపరిగానే ఉండిపోయారా? లేదు. సింహాల బోనులో ఉన్న దానియేలు గారు చనిపోయారా? లేదు. షడ్రక్, మేషక్, అబేద్నెగో గారు అగ్నిలో ఉండిపోయారా? లేదు. రూతు గొడ్రాలిగా ఉండిపోయారా? లేదు. అబ్రహాము పిల్లలు లేనివారుగా ఉండిపోయారా? అబ్రహాం, సారా పిల్లలు పుట్టరు ఇంకా నాకు అని అనుకున్నారా? లేరు. పిల్లలు లేనివారుగా ఉండిపోయారా? లేరు. ఎస్తేర్ గారు అనాథగా ఉండిపోయారా? లేదు. హన్నా గారు గొడ్రాలుగా ఉండిపోయారా? లేదు. చూశారు కదా, వీళ్ళ స్థితి మొత్తం యేసయ్య మార్చడం జరిగింది కదండి. యోసేపు గోతులోనే ఉండిపోయి చనిపోయారా? లేదు. ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు కదండి. హన్నాకి పిల్లలు దేవుడిచ్చారు. దావీదుని రాజుగా చేశారు. షడ్రక్, మేషక్, అబేద్నెగో గారిని అగ్ని నుంచి బయటికి తీసుకుని వచ్చారు. దానియేలు గారిని సింహం బోన్లో సింహాలే నోరు మూయించేలా సహాయం చేశారు. రూత్ గారిని బోయాజ్ గారిని ఇచ్చారు తోడు కదండి. ఎస్తేర్ గారిని ఒక దేశానికే రాణించేశారు. దేవుడు తల ఎత్తువారిగానే ఉంటారు కానీ మీ తల దించేవారిగా ఉండరు. మీ స్థితి యేసయ్య మాత్రమే మార్చగలరండి. యేసయ్య మాత్రమే మీకు ఆశీర్వాదం ఇస్తారండి. బైబిల్లో ఇంతమంది జీవితాన్ని, ఇంతమంది స్థితిని యేసయ్య మార్చిన వారు మీ స్థితి మార్చలేరా? విశ్వాసంతో యేసయ్యకి ప్రార్థన చేయండి. విశ్వాసంతో యేసయ్యని అడగండి. మీ స్థితి, మీ పరిస్థితి ఎలా ఉందో యేసయ్యకి చెప్పండి. మీ స్థితి మార్చగలిగింది యేసుక్రీస్తు మాత్రమే. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇంతమంది లైఫ్ చేంజ్ చేసిన యేసయ్య మీ లైఫ్ చేంజ్ చేయడానికి అరక్షణం కూడా పట్టదండి. కానీ విశ్వాసముతో మీరు యేసయ్య సన్నిధానానికి వెళ్ళి ప్రార్థనలో మీ సిచ్యువేషన్ ఎలా ఉందో చెప్పండి. ప్రార్థనలో ఉండండి. దేవుడు ఖచ్చితంగా మీ స్థితిని మారుస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. హల్లెలూయా. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.